నీ ప్రేమ నన్ను కోరింది, నీ ప్రేమ నన్ను కోరింది, నా కొరకు భూమికొచ్చింది, నీ కృప నన్ను కొన్నది, నా కొరకు బలి అయ్యింది, నీ ప్రేమ నన్ను కోరింది, నా కొరకు భూమికొచ్చింది, నీ కృప నన్ను కొన్నది, నా కొరకు బలి అయ్యింది, నాకు ప్రాణమిచ్చింది, నాకు ప్రాణమయ్యింది, నన్ను చేరదీసింది, నాకై చేరువయ్యింది, నీ ప్రేమ నన్ను కోరింది, నా కొరకు భూమికొచ్చింది. అన్నవారే నాతో ఉన్నవారే నన్నెంతో బాధించినా, నా తోడు ఉండి నా మేలు పొంది వేదనకు గురి చేసినా, నా అన్నవారే నాతో ఉన్నవారే వేదనకు గురి చేసినా, నా మేలు పొంది నా తోడు ఉండి వేదనకు గురి చేసినా, నా తల్లిగా నన్ను లాలించి ఓదార్పునిచ్చావయ్యా, నా తల్లిగా నన్ను లాలించి ఓదార్పునిచ్చావయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా 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 యేసయ్యా, నా యేసయ్యా, నీ ప్రేమ నన్ను కోరింది, నా కొరకు భూమికొచ్చింది, నీ కృప నన్ను కొన్నది, నా కొరకు బలి అయ్యింది. నీ మహిమనే విడచి నా స్థానములో నిలచి దివి నుండి భూమికొచ్చిన ఆ సిలువనే మోసి నీ ప్రాణమే ఇచ్చి నీ రుధిరమే కార్చిన నీ మహిమనే విడచి నా స్థానములో నిలచి దివి నుండి భూమికొచ్చిన ఆ సిలువనే మోసి నా స్థానములో నిలచి నీ రుధిరమే కార్చిన నీ మహిమనే విడచి నా స్థానములో నిలచి దివి నుండి భూమికొచ్చిన ఆ సిలువనే మోసి నీ ప్రాణమే ఇచ్చి నీ రుధిరమే కార్చిన నీ త్యాగమే నే ప్రకటించి
గుమికొచ్చి నీ మహిమనే చాటేదన్ నీ త్యాగమే నే ప్రకటించి నీ మహిమనే చాటేదన్ యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీ కృప నన్ను కోరింది నా కొరకు బలి అయ్యింది నీ ప్రేమ నన్ను కోరింది నా కొరకు భూమికొచ్చింది నీ కృప నన్ను కొన్నది నా కొరకు బలి అయ్యింది నాకు ప్రాణమిచ్చింది నాకు ప్రాణమయ్యింది నాకు చేరువయ్యింది నన్ను చేరదీసింది నీ ప్రేమ నన్ను కోరింది నా కొరకు భూమికొచ్చింది. సమయములో చక్కటి పాట పాడిన శాంతి గారికి సంగతి పద్య వందనాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయములో అందరము తలలు వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆయన కృపను సమయంలో పొందుకుందాం. అందరిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మాజీ పరిచారకులు ప్రశాంతమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తుతి స్తోత్రం నా తండ్రి యేసయ్య, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకమ్మ తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు. స్తుతి స్తోత్రం నా తండ్రి యేసయ్య, నీకే వందనాలు నా ప్రభువా. అవునైనా పోయిన మంగళవారం కాంచి మంగళవారం దీవించిన ఆశీర్వించిన బలపరిచిన నేను నీ దాసుడు చెప్పిన వాక్యం నీ దాసుడు నేను చిలవ చాట్ల మరుగు చేసుకున్న ప్రభువ ఇతుచున్న వాక్యం మా హృదయంలో నీ కట్టి ఫలింపచేయమని అడుచున్నా నా తండ్రి యేసయ్య, నీకే వందనంలైనా అవునా నుంచి బలపరుస్తామని ఏ సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. దేవుని బిడలారా, ఈ సమయములో మనమందరము కూడా ఏ వారములు ఉన్నామండి? శ్రమల వారములో మనమున్నాం. పరిశుద్ధ వారములో మనమందరము ఉన్నాం. కనుక ఈ యొక్క పరిశుద్ధ వారము, ఈ శ్రమల వారము చాలా ప్రత్యేకమైన వారముగా మనమందరము భావించాలి. కనుక యేసు ప్రభుల వారు అలాగే ఆదివారము రోజు ఎక్కడికి జయప్రవేశం చేశాడు? యెరూషలేమునకు జయప్రవేశము చేశాడు. తర్వాత సోమవారము రోజు యేసు ప్రభుల వారు చేసిన కార్యం ఏంటి? అంజూరపు చెట్టును శపించుట. కనుక ఈ యొక్క రోజు యేసు ప్రభుల వారు ఆయన యొక్క చూడండి ఆ యొక్క కార్యములో యేసు పాదములకు అత్తరు పూయుట కార్యక్రమను గురించి ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు, రేపి ఉదయ్ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందుకోవాలని ప్రభు నామం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మా పిల్లలను దయచేసి మీ ఆధీనంలో ఉంచుకోండి.
పిల్లలు అటు ఇటు తిరుగుతున్న అలర్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధపు వారంలో మంగళవారంలోనికి ప్రవేశించి ఉన్నాం. అయితే ఈ దినాన యేసు ప్రభుల వారు మరి ఈ వారంలో యేసు ప్రభుల వారు యెరూషలేమునకు జయప్రవేశం జరిగించుచు మరి ఈ దినాన చేసినటువంటి కార్యము ఏమిటి అంటే యేసు పాదాలకు అత్తరు పూయుట లేదా తైలాభిషేకము అని కూడా జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఒక్కసారి చదువుకుందామండి. ఒక్కరు చదవండి. యేసు బెతనియలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంటన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిశువులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపిత నిమిత్తము దీన్ని చేసెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇక్కడ మరి దేవాతి దేవుడు మరి శరీరధారిగా ఈ లోకంలో క్రీస్తు యేసుగా సంచరించుచూ ఉన్నప్పుడు ఇద్దరు స్త్రీలు వేరు వేరు సందర్భాల్లో ఆయనకు తైలాభిషేకము చేసినట్లు మనం చూస్తామండి. ఈ 4 సువార్తల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు పాదములకు అత్తరు పూయుట, ఆయనకు తైలాభిషేకము చేయుట గురించి మనము జ్ఞాపకం చేసుకుంటామండి. మత్తయి, మార్క్, లూకాలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక స్త్రీ అని చూస్తూ ఉంటున్నాం. మరి మార్కు సువార్తలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందండి. వాక్యంలోనికి వెళ్ళక పూర్వము ఆయన బెతనియలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పలగగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 3 దేనారముల కంటే ఎక్కువ వేలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. అందుకోసమే ఈ లేఖనములలోను మత్తయి సువార్తలో ఉన్నటువంటి లేఖనంలో ఉన్న స్త్రీ ఒకటే, ఆమె పేరు అక్కడ రాయబడలేదండి. అక్కడ ఏ స్త్రీ అని మనం అనుకోవచ్చు? సరే, లూకా సువార్తలోనికి వెళ్దామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందామండి. చదవండి. పరిచయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగెను. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన
ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండుము, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. చాలండి. ఇప్పుడు ఇంతవరకు మనం చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ స్త్రీ ఎవరండి? పాపాత్మురాలైన స్త్రీ. సరే, లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరి ప్రభు యెరూషలేమునందు జయప్రవేశము చేయక ముందు పస్కా పండగకు 6 దినములు ముందు మరి ఈయన మార్తా మరియా లాజరు ఇంటికి విందుకు వచ్చినట్లు కూడా యోహాను సువార్తలో మనము జ్ఞాపకం చేసుకుంటామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి మొదటి నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి, 8 వచనాల వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. చాలండి. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇప్పుడు మనము 2 స్త్రీలను గురించి ధ్యానిస్తూ ఉంటున్నామండి. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ స్త్రీ ఎవరంటండి? పాపాత్మురాలైన స్త్రీ. ఇక్కడ ఒక స్త్రీ అని రాయబడిందండి. కానీ మరి మనకు ఏం తెలియచేస్తుందంటే చరిత్ర, కొందరు ఏమనుకుంటున్నారంటే మగ్దలేని మరియనో వేరొక మరియనో అనుకుంటూ ఉంటారండి. నిజంగా అని మనకు తెలియచేస్తుంది. కానీ అక్కడ ఈ లేఖనంలో మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మరి మత్తయ్య, మార్కు, లూకాలో జ్ఞాపకం చేసుకున్నట్లు మరి ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీ అని లేఖనంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం యేసు బెతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుంది. అత్తరు చాలా విలువైనదండి, చాలా ఖర్చుతో కూడినదండి. అయితే ఆమె ఆ అత్తరు తీసి యేసు తల మీద పోసినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా అంత వెలైనటువంటి అత్తరును ఆమె వేస్ట్ చేస్తుందని అక్కడ ఉన్నటువంటి శిశువులు అనుకుంటారు. అది బీదలకు ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ ఉన్నప్పుడు మరి అక్కడ అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి 7వ వచనం నుంచి. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చున్నాడని దాన్ని ఆయన తల మీద పోసెను. నిజంగా ఆ స్త్రీ ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడికి వచ్చింది? కుష్ఠిరోగి అయిన సీమోను ఇంటికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా శిష్యులు అది చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు చేస్తీవి అని అడిగినట్లు కూడా దీన్ని గొప్ప వెలకమ్మి బీదలకిస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. ఈ నష్టం నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇది బీదలకిస్తే బాగుంటుంది కదా అని అంటారు. అప్పుడు యేసు నా సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేస్తుంది. నిజంగా ఈ స్త్రీ ఒక మంచిగా, అందుకోసమే లేఖనంలో మనం ఈమె ఒక కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది, మంచి కార్యము చేసిన స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఈమె భూస్థాపిత నిమిత్తము చేసినటువంటి స్త్రీగా ఉన్నది అనేది కూడా లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఈమె జ్ఞాపకార్థంగా చేసినట్లు లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. ఈమె మొట్టమొదటిగా ఏం చేసిందండి?
ఏం చేసింది? కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఒక మంచి కార్యం చేసినది, తర్వాత భూస్థాపిత నిమిత్తమై చేసినది అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మరి ఆమె జ్ఞాపకార్థముగా చేసినది అని కూడా లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృతజ్ఞత లేని జీవితము చాలా వ్యర్థమండి. అందుకోసమే కృతజ్ఞత కలిగి మనము జీవించే వారంగా ఉండాలి అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే బెతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట జరిగిన విందులో ప్రభువు ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసి తైలాభిషేకము చేసిను అని లేఖనములలోనే చూస్తున్నాం. కొందరు ఆమె లాజరు సహోదరి అయిన మరియా అని, మరికొందరు మగ్దలేని మరియా అని అంటూ అభిప్రాయపడారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము ఒక స్త్రీ అంటూ ఆమె పేరు మరుగున చేయించి రాయించినట్లు కూడా లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నామండి. అయితే ప్రభువైన యేసు మాత్రము ఈ అపూర్వమైనటువంటి సంఘటనను గూర్చి మరి ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేస్తుంది అని చేసెను అని లేఖనములలోనే మనం చూసాం. ఈమె నా భూస్థాపిత నిమిత్తము దీన్ని చేసెను అంటూ ఉన్నాడు. అయితే సువార్తల్లో ఎక్కడ సర్వలోకంలో సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది ఎలా ఉండాలంట? జ్ఞాపకార్థంగా ఉండనిమ్మని చివరిలో మనము జ్ఞాపకం 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటామండి. నిజంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృతజ్ఞత అనేది జ్ఞాపకం, తైలాభిషేకము కృతజ్ఞతాపూర్వకమైనది. చేసిన మేలులను మదిలో ఉంచుకొని చేసిన సంఘటనను మానవునికి కృతజ్ఞత భావము యేసు వారికి ఆనందకరముగా మార్చినట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. అయితే ప్రభువు కృతజ్ఞత కలిగినటువంటి వారిలో 10 మంది కుష్ఠరోగులను దేవుడు ఏం చేశాడండి? శుద్ధి చేశాడా లేడా? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, మాకు శుద్ధి చేయమంటే వారందరినీ కూడా దేవుడు స్వస్థత పరిచాడండి. స్వస్థత పరిస్తే పరిచయుడు ఒక్కడు మాత్రమే దేవుణ్ణి కృతజ్ఞత కలిగి, నేను కృతజ్ఞత గురించి చెప్తూ ఉన్నాను, కృతజ్ఞత కలిగి జీవించినట్లు మనం చూస్తున్నాం. అంటూ ఉన్నాడు యేసు ప్రభులు, నువ్వు ఒక్కడివే వచ్చావు, ఆ 9 మంది ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించను. ఆ 9 మందికి తాము పొందిన మేలును బట్టి ఉండవలసినటువంటి కృతజ్ఞత లేదండి. మనలో కూడా మేలును బట్టి ఉండవలసినటువంటి కృతజ్ఞత లేదండి. అయితే ఆమె పస్కా పండగకు 6 దినములు ముందుగానే దేవుణ్ణి ఎంతగానో మరియ కూడా అభిషేకించినట్లు లేఖనములలోనే మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా, అందుకోసమే అక్కడ శిష్యులు అంటున్నాడు, ఈమె ఒక పాపియే, ఈమె ఎవతియో ఎటువంటిదో నువ్వు ఎరిగి ఉండవా, ఈమెను మరి అని మార్కు సువార్తలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి చదవండి. లూకా సువార్త చదువుకుందామండి, 7వ అధ్యాయం 36 నుంచి. పరిచయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగెను. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా, ఇక్కడ పరిచయుడు అంటున్నాడండి, అక్కడ సీమోనే అనే జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదములను యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లు ఆయన పాదములను తడిపెను. నిజంగా ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ గురించి మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభుల వారు ఆ పరిచయుని ఇంట ఉన్నాడని తెలుసుకొని ఈమెను పిలవలేదండి, ఆహ్వానించారా ఈమెను ఎవరైనా? ఎవరు కూడా ఆమె, కానీ ఆమె తెలుసుకున్నది ఆ పరిచయుని ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళి యేసుకు నేను అత్తరు పోయాలి అని మరి ఆ లేఖనములలోనే మనం చూస్తున్నాం. పరిచయుని ఇంటకు భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో ఏం తీసుకొని వచ్చిందంట? అత్తరు తీసుకొని వచ్చిందంట. అత్తరు తీసుకొని వచ్చి మరి వెనక తట్టు నుండి ఆయన పాదముల యొద్ద నిలబడి ఆమె ఏడ్చుచు కన్నీళ్లను
తడిపిందండి. నిజంగా అంత మాత్రమే కాకుండా తన తల వెంట్రుకలతో తుడిచెను అని కూడా లేఖనంలోనే మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈ ప్రవక్త అయిన ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంటూ ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. నిజంగా ఈయన ప్రవక్త అయితే ఈమె యవతియో ఎటువంటిదో తెలుసు కదా అంటూ ఉన్నాడు అని లేఖనములలోనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా పాపులైనటువంటి వారు ఎవరి దగ్గరికైనా వస్తే ఏమంటారు? ఒకవేళ మాట్లాడినా కూడా ఏమంటారు? ఆమె చూడబ్బా ఎంత బాగా మాట్లాడుతుందో, ఆమె ఎటువంటిదో ఆమెకు తెలియదా అనుకుంటూ ఉంటామండి. ఇది ఎలాంటి సమాజం అండి? ఎలాంటిదండి? ఈ లోకమంతా కూడా అల్లరితో కూడినటువంటిదండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఈమె అయినా కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించినటువంటి స్త్రీగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయితే పస్కాకు 6 దినముల ముందు కూడా మరియా మార్తా లాజరు యొక్క కుటుంబంలో కూడా యేసు ప్రభుల వారిని ఆహ్వానించారు. ఆమె కూడా ఆయన పాదములను ఏం చేసిందండి? అత్తరుతో అభిషేకించినట్లు కూడా లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ లోకంలో భయంకరమైన పాపము ఏంటమ్మా? ఈ లోకంలో భయంకరమైన పాపం ఏంటి? విగ్రహారాధన. ఇంకా ఆనాడు డాక్టర్ స్మిత్ అనే ఒక ప్రముఖ వ్యక్తి పాపములన్నిటిలో భయంకరమైన పాపము ఏమిటి అంటే ఏం చెప్పిందంటండి? కృతజ్ఞత లేకపోవడమే భయంకరమైన పాపం అని చెప్పిందంట. డాక్టర్ స్మిత్ అనే ఒక వ్యక్తి మరి ఈ లోకంలో ఈ పాపములన్నిటిలో భయంకరమైన పాపము ఏదైనా ఉందా అంటే కృతజ్ఞత లేకపోవడమే భయంకరమైనటువంటి పాపం అంట. మనమేమంటున్నాం పాపం అంటే? లోకంలో ఏంటండి చెప్పింది ఇంతవరకు? ఏమని చెప్పారు? విగ్రహారాధన. విగ్రహారాధన చేస్తే పాపమా? ఆజ్ఞల్లో ఏముంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇంకా డాక్టర్ స్మిత్ అనే అతను ఆ వ్యక్తి ఏం చెప్పాడంట, మరి పాపములన్నిటిలో భయంకరమైన పాపం ఏమిటంటే దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు చూపించినటువంటి దయను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించకపోవడమే భయంకరమైనటువంటి పాపము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె చాలా మంచి కార్యం చేసిందండి. ఈ పరిచయుని ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఆ అత్తరుతో అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు, మరి ఈ అత్తరు ఎందుకు నువ్వు నష్టపరుస్తున్నావు? దీన్ని నమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అంటూ ఉన్నప్పుడు బీదలు యేసు ప్రభుల వారికి బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను మీతో కూడా ఉండను అంటూ ఉన్నాడు. ఈమె ఒక మంచి కార్యము నా భూస్థాపిత నిమిత్తము చేసెను. ఈమె కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఉంది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే ఆమె ఎక్కువగా యేసును ప్రేమించింది గనక ఆమె సీమోను కంటే కూడా, సీమోను ఇంటికి పిలిచాడు కానీ తగినటువంటి కార్యాన్ని, తగిన కృతజ్ఞతను కలిగి జీవించలేకపోయాడు. కానీ ఈ స్త్రీని ఎవరు కూడా పిలవలేదు. కానీ ఆయన ఆ ఇంట పరిచయుని ఇంట ఉన్నాడు అని తెలుసుకొని ఆమె ఎంతగానో విలువ కలిగినటువంటి అత్తరును తీసుకొని వచ్చి ఆయనను అభిషేకించినట్లు, ఆయన పాదములకు పూసినట్లు మనము లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నామండి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి పాపాత్మురాలైన స్త్రీ ప్రభువును ఎక్కువగా ప్రేమించింది గనక ఆమె యొక్క పాపములన్నిటినీ కూడా దేవుడు క్షమించాడా లేదా? మరి నువ్వు ప్రభువుని ఎక్కువగా ప్రేమించినట్లయితే, ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే, ప్రభు కొరకు ఒక మంచి కార్యము చేసినట్లయితే, ఆయన భూస్థాపిత నిమిత్తమైన ఒక మంచి కార్యం చేసినట్లయితే, నువ్వు జ్ఞాపకార్థంగా ఆయనను తలంచినట్లయితే దేవుడు నా ఎడల కూడా అనేకమైనటువంటి మేలులు చేస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయితే పాపాత్మురాలైన స్త్రీ ప్రభువును హృదయపూర్వకంగా
అభిషేకించినట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. మరి నువ్వు అలా అభిషేకిస్తూ ఉన్నావా? అలా కృతజ్ఞత కలిగి ఉన్నావా? మరి ఎక్కడైనా ఆరాధన జరుగుతుంది అంటే వాళ్ళు పిలవలేదులే, నేను వెళ్ళను అంటారా? అన్నారండి. కానీ ఈమెను పిలిచారా ఎవరైనా? పరిచయం ఇంటికి రమ్మని పిలవలేదండి. ఉన్నాడని తెలుసుకున్నది, ఆశతో వెళ్ళింది, ప్రభువును ప్రేమించి ఘనపరిచి ఆయన పాదములకు అత్తరు వేసినట్లు మనం చూస్తాం. ఆయన తల మీద పోసినట్లు లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నామండి. నిజంగా అత్తరుతో అభిషేకం. అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి యోహాను సువార్తలోనికి వెళ్దామండి. 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చిందంటండి. మరియ కూడా 1 సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చినట్లు మనం చూసాం. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను. నిజంగా భక్తులు చాలా చక్కగా పాట పాడినారు కదండి. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. నిజంగా ఆ పాపాత్మురాలైన స్త్రీ అభిషేకము చేసినట్లు అత్తరుతో ఎప్పుడైతే అభిషేకం చేసిందో ఆ ఇండ్లంతా కూడా సువాసనతో నిండినట్లు మనం చూస్తున్నాం. నిజంగా మనలో ఉన్నటువంటి పాపపు బ్రతుకులు వెడలిపోవాలి అన్నా, మనము సువాసనగా మార్చబడాలి అన్నా, అందుకోసమే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే సమయం కూడా లేదు. కానీ కావున మీరు ప్రియులైన పిల్లల వలె క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నామండి. నిజంగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలండి. క్రీస్తు మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు గనక మరి నిన్ను దేవుడు ఒక పరిమళ వాసనగా ఉంచుకోవడానికి, నిన్ను ఒక సువాసనగా మార్చడానికి, నిన్ను ఒక పరిశుద్ధాత్ముడుగా ఒక పరిశుద్ధతగా మార్చబడడానికి తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అని లేఖనములలోనే అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నామండి. నిజంగా క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు, దేవుడు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్లు, అర్పణగా చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలంట. దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నామండి. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన దేహంతో దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. ఈ దేహంలో ఎలాంటి తలంపు తలస్తున్నారండి? ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నదండి. నీ హృదయమే ఒక ఆలయమై ఉన్నదండి.
నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. మీ శరీరములను ఆయనకు సమర్పించుకునే వారముగా ఉండాలి. మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి, మన మనసును ఆయనకు సమర్పించుకోవాలి, మన తలంపులను ఆయనకు సమర్పించుకోవాలి, మనము చేయు పనిని ఆయనకు సమర్పించుకోవాలి, మన కోరికలను ఆయనకు సమర్పించుకోవాలి, మన ప్రేమను కూడా ఆయనకే సమర్పించుకోవాలి, మన హృదయాన్ని కూడా దేవునికే సమర్పించాలి. కానీ మన హృదయం దేవునికి సమర్పించుకున్నారండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన హృదయములో ఎవరికి చోటు ఉంటుందండి? ఉందండి? ఒకసారి దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పరిమళ వాసనగా ఉంచుటకు తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నట్లు మనం అయితే మనం ఏం చేస్తున్నాం? మన హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వడం లేదండి. ఇస్తున్నారా? ఈ హృదయం ఎవరికి చోటు ఉందండి? పిల్లలకు చోటు ఉంది, అవునా? ఇంకా భర్తకు చోటు ఉంది, భార్యకు చోటు ఉంది. లోకంలో మనము దేనిపైన అయితే ఆశపడతామో అలాంటి ఈ లోక ఆశలపైన మన హృదయంలో చోటు. కానీ యేసును ఎక్కువగా ప్రేమించాలంట. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసును ఎక్కువగా ప్రేమించింది కనుక ఈమె పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయి. ఈ పాపాత్మురాలైన స్త్రీ సీమోను ఇంట యేసు ఉన్నాడు అని తెలుసుకొని ఆమె అత్తరుతో యేసు ప్రభుల వారిని అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. ఈనాడు నువ్వు ఎలా ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం. అంత మాత్రమే కాకుండా మరియ కూడా యేసును అభిషేకించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన జీవితాలను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనము కూడా మన మనస్సును, మన హృదయాన్ని, మన కోరికలను, మన తలంపులు, మన ఆలోచనలను ఆయనకు సమర్పించుకొని ఆయనలో ఉంటూ ఆయన్ని అభిషేకించే వారంగా ఉండాలి అని ప్రభునామంను తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చిన సమయంను బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానం అందించిన పాస్సమ్మ గారికి సంగంత వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయములో విన్న వాక్యాన్ని మనము విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థన, ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన సాక్షిగా మన ముందుకు కొనసాగుదాం. అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవజనులు సీనియర్ శంకాపురం లాజరేస్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. మా నాన్నగారు ఈ సమయంలో ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఈ వాక్యం గనక. స్త్రీ విషయంలో చాలా విషయాలు మనకు దాగి ఉన్నట్లు అమ్మగారు చెప్పారు కనుక ఈ స్త్రీ ఎందుకు యేసయ్యను అంతగా ప్రేమించిందో ఒకసారి గమనించేవారిగా ఉండాలి. ఎందుకు, ఏ విధంగా అంటే తన పాపాలు ఒప్పుకున్నది. అవి ఏమేమి పాపాలు మనకైతే తెలియదు, కానీ ఉదయం లేచినప్పుడు సాయంత్రం లోపల ఎన్నో పాపాలు మనకు అంటుకుంటుంటాయి కనుక వాటన్నిటినీ మనం ఒప్పుకునే వారిగా ఉండాలని ఈ పాపాత్మురాలు స్త్రీ అని మనం ఉంటున్నాం కదా. ఆమె యేసయ్య దగ్గరికి ఎందుకు ఎదురుగా రాలేకపోయిందో ఒకసారి మీరు గమనించేవారిగా ఉండాలి. వెనకమాలుగా వచ్చింది. ఆమె వెనకమాలుగా వచ్చి ఏం చేసింది? ఆయన పాదములను మీద అత్తరు పోసనని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆమె అనేక పాపాలు చేసినట్టు వాక్యంలో ఎందరినో ముద్దాడిందమ్మా. ఆమె శరీరముతో ఎందరినో ముద్దాడింది కనుక ఆ పాప స్త్రీ అక్కడ ఏం చేసింది? యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకున్నట్లు వాక్యంలో మనం చూడ. మొట్టమొదటిగా ఆమె కన్నీరు విడిసినని వాక్యం మనకు సెలవిస్తుంది. కన్నీటి ప్రార్థన చేసిందయ్యా. ఆ తర్వాత ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదములకు, ఈ విషయాన్ని మీరు మనం గమనించేవారిగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆ విషయాన్ని నా పాపపు పెదళ్ళు ఆయన పరిశుద్ధుని పాదాలకు తగిలాయి,
కనుక కనుక ఏం చేసింది ఆమె? అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిసినట్టు వాక్యంలో మనం చూడగలం. కనుక ఎందుకు ఏం లేవా గుడ్డలు, కానీ స్త్రీకి స్త్రీ మాత్రమే కాకుండా అక్కడ ఆ స్త్రీని గురించి సీమోన్తో అంటున్నాడు, సీమోనా సీమోనా 550 రూపాయలు ఇట్లా ఇచ్చినాను, ఎవరిని యేసయ్య అందరిని క్షమించాడు, ఎవరు ఎక్కువ ప్రేమిస్తాడని వాక్యంలో మనం చూడగలం. 500 ఇచ్చిన వాడిని అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు అంటున్నాడు కనుక ఏమే విస్తార పాపములు, కనుక విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపములు క్షమింపబడినాయని వాక్యాలు మనకు అమ్మగారు దిక్కులేరుగా చెప్పారు. ఆ విషయాన్ని గమనించేవారికి అవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఈ పాపశరీని గురించి బాగా ధ్యానం చేసుకునేవారిగా ఉండాలి. పాపాలు పోవాలంటే యేసయ్యను తగలాల్సిందే, యేసయ్యను ఆయన చెంగు ముడితే చాలని వాక్యాలు మనకు సెలవుస్తున్నాయి. ఇవన్నీ మీరు గమనించి ఈరోజు అమ్మ చెప్పిన మాటలన్నీ మీరు గుర్తుంచుకునే వారిగా ఉండాలి. 4 విషయాలు చెప్పింది. 4 దాంట్లో కూడా ఆ శిలాభరణి ఒక చోట రాయబడుతుంది. శిలాభరణిని వాక్యము మనకు సెలవిస్తుంది రెఫరెన్స్ బైబిల్లో. కనుక ఈ విషయాలన్నీ ఎందుకు అక్కడ ఇంకొక మాటను గమనించినట్టయితే అది 300 దేనారములకు అమ్మి బీదలకి వచ్చిన అన్నాడు. 300 దేనారములు అంటే దేనారం అంటే ₹10. ఆనాడు ఆమె కూలి ₹10 ఉండొచ్చు. పొద్దుకులు పనిచేసి కష్టం చేసి ఆమె ఏం చేసిందా అత్తరు తీసుకొచ్చి పూసినట్టు వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం. ఎన్నో మర్మాలు మనకు బైబిల్లో ఉంటాయి. వాటన్ని చెప్పాలంటే ఒకరికి ఒక తలంపు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక తలంపు ఉంది. ఆ తలంపులన్నీ మనం అందరిది తిరగాలి, జనరల్గా అందరినీ చూడాలి, జనరల్గా అందరిలో కలిసిపోవాలి. ఇంట్లో ఉంటే కాదు, జనరల్గా అందరిని తిరిగితే ఊరికి ఒక మాట నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటామయ్యా? ఊరికి ఒక మాట నేర్చుకుంటాం. మనం అనుకుంటున్నాం మీటింగులకు పోకూడదని. మీటింగులకు కూడా వెళ్ళాల్సింది, అక్కడున్న మాటలు విని అన్నీ దాచిపెట్టుకొని వచ్చి ఇతరులకు మనం బోధించే వారిగా ఉండాలని మీకు సరే అమ్మగారు చెప్పిన మాటలు వినండి, విన్న మాటలు విడిచిపెట్టక వారి హృదయంలో తలపోసి. అయ్యగారు చెప్పారు ప్రార్థన ఏమన్నా ఆజ్ఞ అతిక్రమించే క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చేస్తున్నాను నాయనా. ఈ సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి మహిమపరచడానికి ఘనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఆశీర్వదించి బలపరచు తండ్రి. ఈ దినములో ప్రభా పాపపు శ్రేణి గురించి మేము తెలుసుకున్నాం తండ్రి. ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడినన్న మాటను గుర్తుంచుకొని భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. చెప్పిన వాక్యాన్ని ఆయన మా హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకొని భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకున్న మాటను ప్రతి స్త్రీ ఈ వాక్యాన్ని భద్రం చేసుకొని తండ్రి ఎల్లప్పుడూ స్తుతించి ధ్యానించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. ఈ సమయంలో ప్రభా ఇంతవరకు నేను చెప్పిన దాసరాల్ని మరుగుపరిచి మాట్లాడించినందుకు నీకు వెళ్ళని స్తోత్రం. చక్కగా వివరించడానికి మంచి జ్ఞానం దయచేసే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్నానని అడగండి ఇస్తానని చెప్పిన దేవా జ్ఞానాభ్యాసం చేసే భాగ్యాన్ని కూడా దయచేదు అని వేడుకొంచున్నాం. సంఘమును సంఘ నాయకులను ఆశీర్వదించును, సంఘ పెద్దలను ఆశీర్వదించు, సంఘములను ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచు, స్త్రీ పురుషులను ఆశీర్వదించి బలపరచునైనా దైవదాసుని ఆశీర్వదించి బలపరచు. ఈ సేవలో వాడబడుతున్నగా తండ్రి సంఘమును చక్కనైన మార్గం నడుపుకునే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. వారికి మంచి వాక్యోపదేశం వినిపించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. వీరే వారి మనసులు కదిలించే భాగ్యాన్ని కూడా దయచేదు అని వేడుకొంచున్నాం. వాక్యం వైపు తేరు చూసే భాగ్యాన్ని ప్రతి బిడ్డ వైపు దయచేసే భాగ్యాన్ని దయచేదు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగన్నావు నాయన. మేము వెలుగులో నడవడానికి వాక్యం విని విశ్వసించే భాగ్యాన్ని దయచేదు అని ప్రభువును రక్షకుడును యేసు నామములో అతి వినమితో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.